ఓకే. ఈ వీడియోలో బ్యాక్ ఎండ్ లో ఏదన్నా సర్వీస్ రాయాలన్నా లేకపోతే ఏదైనా జేసన్ రెస్పాన్స్ పంపించాలన్నా మనం ఎక్కువగా యూజ్ చేసేది ఈ డిక్షనరీస్. సో ఈ కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోండి డిక్షనరీస్ అనేది. సో మనం డిక్షనరీస్ అంటే ఏంటో కాదు, ఒక సెట్ లాగే ఉంటది, కానీ మొత్తం డేటా అంతా కీ వాల్యూ పేర్స్ లో స్టోర్ చేసుకుంటుంది. డిక్షనరీస్ అంటే కీ వాల్యూ పేర్స్ లో డేటా స్టోర్ చేసుకోవడమే ఈ డిక్షనరీస్ అని పిలుస్తారు. సో పర్టికులర్ గా డిక్షనరీస్ ఆర్డర్డ్ ఎప్పటి నుంచి, పైథాన్ 3.7 వర్షన్ నుంచి డిక్షనరీస్ ఆర్డర్డ్ గా స్టోర్ చేసుకుంటున్నాయి డేటా. అంతకు ముందు అంతా డిక్షనరీస్ అన్ఆర్డర్డ్ గా ఉండేది. సో ఆర్డర్డ్ అంటే లాస్ట్ వీడియోలో సెట్స్ లో మీకు తెలుసు. సో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఆర్డర్డ్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. అంటే మనం ఎలా ఇస్తామో అదే ఆర్డర్ లోనే మనం డేటా అవుట్పుట్ చేసినప్పుడు కూడా వస్తుంది. సో చేంజబుల్. సో డేటా మనము ఆల్రెడీ క్రియేట్ చేసిన డేటాని మనం చేంజ్ చేసుకోవచ్చు, లిస్ట్ లో లాగా చేంజ్ చేయగలుగుతాం. ఇక్కడ రిమోట్ డూప్లికేట్స్ అని ఉంది. సో ఏమంటే మనం ఏదైనా డూప్లికేట్ కీస్ వాల్యూస్ ఇచ్చామంటే అది రిమూవ్ చేస్తుంది ఆటోమేటిక్ గా. అది రిమూవ్ డూప్లికేట్. సెట్స్ లో లాగే సేమ్ కీస్ సేమ్ వాల్యూస్ ఉన్నాయంటే ఇది ఆటోమేటిక్ గా రిమూవ్ చేస్తుంది. ఓకేనా. మెయిన్ గా కీస్ సేమ్ ఉన్నాయంటే అది రిమూవ్ చేసేస్తుంది. ఒక్క కీ మాత్రమే తీసుకుంటుంది, యూనిక్ గా ఉండేటట్టుగా చూసుకుంటుంది కీస్ అన్ని. ఇది డిక్షనరీస్. సో ఇక్కడ డిక్షనరీ డిఫైన్ చేయాలనుకుంటే మనం ఇక్కడ డిక్షనరీ అనే కన్స్ట్రక్టర్ అన్న యూస్ చేసుకోవచ్చు. దీని లోపల మనం కీ వాల్యూ పేర్స్ అన్న పాస్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు మామూలుగానే ఇక ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేసి దీని లోపల మనం డిక్షనరీస్ రాయొచ్చు. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నాను అంటే ఒక నేమ్ తీసుకుంటున్నాను. సో యూజర్ నేమ్ లాగా నేమ్ తీసుకుంటున్నా. ఈ నేమ్ కి నేను డేటా పాస్ చేస్తాను, నా నేమ్ ఇస్తున్నాను, జయకుమార్ అని ఇస్తున్నాను. ఇక్కడ కామ పెడుతున్నాను. సో నేను ఏజ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. సో ఏజ్ కోలన్ పెట్టేసి మీ ఏజ్ అనేది, ఏజ్ కి నేను కొటేషన్స్ పెట్టట్లేదు, ఎందుకంటే నెంబర్స్ ఫ్లోట్స్ కి మనము కొటేషన్స్ ఇవ్వం. ఏ లాంగ్వేజ్ లో అయినా కానీ కొటేషన్స్ ఇవ్వం. సో ఇది ఇక్కడ పర్టికులర్ గా మన కీస్ కూడా కొటేషన్స్ ఇస్తాం. మీరు కొటేషన్స్ ఇవ్వకుండా కీస్ ఇస్తే కూడా అది ఎర్రర్ వస్తుంది. సో కీస్ కూడా మీరు ఎర్రర్ రాకూడదు అంటే కొటేషన్స్ ఇవ్వండి, కంపల్సరీగా కొటేషన్స్ మ్యాండేటరీ. సో ఇప్పుడు నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఈ డిక్షనరీ క్రియేట్ అయిందా లేదా, డేటా ఉందా లేదా. సో నేను ఇక్కడ డిక్షనరీ, సో సేవ్ చేస్తున్నాను. సో అగైన్ రన్, సారీ, పైథాన్ సెట్స్ రన్ చేసుకోండి. డిక్షనరీ. సో ఇక్కడ చూడండి, నేమ్ జయకుమార్, ఏజ్ 28. సో మనం ఇచ్చిన ఆర్డర్ లోనే మనకి డేటా అవుట్పుట్ అవుతుంది. సో మీరు కావాలనుకుంటే ఇంకోసారి కూడా చెక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చూస్తున్నా, ఎన్నిసార్లు చెక్ చేసినా మనకి ఆర్డర్ రూపంలోనే వస్తుంది, ఎందుకంటే నేను పైథాన్ వర్షన్ 3.10 అబోనే వాడుతున్నాను కాబట్టి. సో నాకు ఆర్డర్ రూపంలోనే డేటా స్టోర్ అవుతుంది డిక్షనరీస్ లో. సో ఓకే, మనం ఇప్పుడు డిక్షనరీస్ చూడగలుగుతాం. ఇక్కడ డిక్షనరీస్ లోపల కీ వాల్యూ పేర్స్ గా డేటా స్టోర్ అవుతుంది అని చెప్పాను. సో మన కీస్ ని వాల్యూస్ ని ఈ కీస్ ఎలా అవుట్పుట్ చేసుకుంటాం అంటే పర్టికులర్ కీ ఇచ్చేసి మనకి వాల్యూని గ్రాప్ చేసుకుంటాం. మనం ఇండెక్స్ పొజిషన్స్ ఇవ్వం ఇక్కడ, ఎందుకంటే డేటా కీ వాల్యూ పేర్స్. సో మనం యూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మన స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వగానే మనకు చూపిస్తుంది ఇండెక్స్ వాల్యూస్ ఇవ్వాలా అని. సో ఇక్కడ వాల్యూస్ కీసే ఇండెక్స్ లాగా మనకు వర్క్ అవుతాయి. సో నేను ఇక్కడ నేమ్ ఇస్తున్నాను. సో నేమ్ అని ఇస్తున్నాను. సో సేవ్ చేస్తున్నాను. సో స్క్వేర్ బ్రాకెట్స్ లోపల నేను నేమ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను అవుట్పుట్ చేస్తే నాకు నేమ్ లో ఉన్న ఈ నేమ్ కీలో ఉన్న వాల్యూ మనకి అవుట్పుట్ అవుతుంది. సో నేను అవుట్పుట్ చేశాను, నాకు జయకుమార్ అని వచ్చింది, నేమ్ ఇస్తున్నాను కాబట్టి. సో నేను ఇక్కడ ఏజ్ ఇస్తే నాకు ఏజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఏజ్ వచ్చి 28 అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు కావాలనుకుంటే టైప్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో టైప్ చెక్ చేయాలంటే కూడా మీకు తెలుసు, టైప్ చెక్ చేసుకోవచ్చు. లేదు మీరు లెంత్ కనుక్కోవాలనుకున్నా కానీ ఈ డిక్షనరీకి లెంత్ ఇవ్వచ్చు. లెంత్ లెంత్ అని ఇస్తే ఈ మనకి టూ కీ వాల్యూస్ అన్ని, ఈ కీ వాల్యూ మొత్తం కలిపి మనకు ఒక ఐటమ్ అంటారు. సో ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో మనకి డిస్ప్లే చేస్తుంది. సో లెంత్ సేవ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ నేమ్ వాల్యూ ఇది ఒక ఐటమ్, తర్వాత ఇక్కడ ఏజ్ వాల్యూ ఇది ఒక ఐటమ్. సో 2 ఐటమ్స్ కింద మనకి డిస్ప్లే అవుతుంది అవుట్పుట్. సో నాకు ఇక్కడ చూడండి 2 అని చూపిస్తుంది, ఎందుకంటే 2 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కీ వాల్యూ పేరుగా స్టోర్ చేసుకుంటుంది, అంతేగాని వాల్యూస్ మాత్రం 2నే వాల్యూస్. సో అందుకే లెంత్ యూస్ చేస్తే నేను 2 వాల్యూస్ చూపిస్తాను. సో ఇప్పుడు డిక్షనరీని లెంత్ చెక్ చేసాం, టైప్ కూడా చెక్ చేసుకోవచ్చు. టైప్ కూడా డిక్షనరీ అని వస్తుంది. మళ్ళీ అది కాకుండా మనము ఇక్కడ ఇండెక్స్ పొజిషన్స్ యూజ్ చేసుకొని మనం ఎలా యాక్సెస్ చేస్తామో తెలుసుకున్నాం. అలాగే కాకుండా
మనం వాల్యూస్ కూడా చేంజ్ చేయొచ్చు. ఈ డిక్షనరీలో వాల్యూ చేంజ్ చేయాలనుకుంటే కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఎలా యూజ్ చేస్తామంటే డిక్షనరీ, ఆ వేరియబుల్ నేమ్, తర్వాత మనం ఇక్కడ కీ వాల్యూ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో నేమ్ వాల్యూ చేంజ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ నేను నేమ్ జై కుమార్ బదులు అశోక్ ఇవ్వాలనుకుంటున్నాను. అశోక్ ఇస్తాను, సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు నేమ్ లో జై కుమార్ రిమూవ్ అయిపోయి అశోక్ అనేది ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు చూడండి నేమ్ అనేది అశోక్ గా చేంజ్ అయింది. ఇంతకు ముందు జై కుమార్ గా ఉంది, ఇప్పుడు అశోక్ కింద చేంజ్ అయింది. సో ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీరు అప్డేట్ కూడా యూజ్ చేయొచ్చు. అప్డేట్ యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ డిక్షనరీ డాట్ అప్డేట్, ఈ అప్డేట్ లో మీరు కీ వాల్యూ పేరుగా డేటాను పాస్ చేయాలి. అది కూడా మీరు ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి పాస్ చేయాలి. ఇక్కడ కీ వాల్యూ పేర్స్ గా నేను ఇక్కడ ఏజ్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఏజ్ ఇస్తాను. ఏజ్ ని నేను ఇక్కడ 28 ఉంది కదా, దాన్ని 29 కింద చేంజ్ చేస్తున్నాను. సో సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. సో అగైన్ రన్ ఇట్. సో నాకు ఇక్కడ చూడండి ఇప్పుడు ఏజ్ అనేది 29 కింద చేంజ్ అయ్యింది. ఓకేనా. మీరు పర్టికులర్ గా ఏజ్ కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ ప్రాపర్టీ ఇస్తే సరిపోతుంది. సేవ్ చేస్తున్నాను, అగైన్ రన్ ఇట్. సో నాకు ఇప్పుడు ఏజ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ వాల్యూస్ కూడా మనం ఇలా చెక్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అప్డేట్ మెథడ్ అది. ఇంకా ఒకవేళ మీరు ఏదైనా డేటాని రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయాలనుకుంటే మనం యూస్ చేసేది, సో రిమూవ్ చేయాలనుకుంటున్నాం. మనం రిమూవ్ చేయాలనుకుంటే ఏం వాల్యూ యూస్ చేస్తామంటే ఇక్కడ, సో ఇక్కడ మనం వాల్యూస్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం. సో రిమూవ్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ రిమూవ్ చేయాలంటే డిక్షనరీ డాట్ పాప్ అని ఇస్తాం. సో ఈ పాప్ మెథడ్ లో మనము పర్టికులర్ గా ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ వాల్యూ యొక్క కీని మనం ప్లేస్ చేయాలి. ఈ పాప్ కి మనము ఆర్గ్యుమెంట్ కింద కీని పాస్ చేయాలి. సో నేను ఇక్కడ నేమ్ అనేది నేమ్ అనే ప్రాపర్టీని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అంటే మన కీని పాస్ చేయాలి. ఇక్కడ నేమ్ అని ఇస్తున్నాను. నేమ్ అని ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు ఏమైంది, పాప్ లో నేమ్ అనేది ఇన్పుట్ కింద ఇచ్చాం. మనం ఇక్కడ నేమ్ ఆర్గ్యుమెంట్, ఇక్కడ కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ మొత్తం మనకి ఈ ఐటమ్ అనేది మనకి రిమూవ్ అయిపోతుంది ఎప్పుడైతే మీరు ప్రాపర్టీకి అది ఇస్తారు. నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను, కన్నిట్. ఇప్పుడు నాకు చూడండి నేమ్ అనే ప్రాపర్టీ నాకు రిమూవ్ అయిపోయి ఓన్లీ డిక్షనరీలో ఏజ్ మాత్రమే ఉంది. ఇలా మీరు రిమూవ్ చేయొచ్చు. లేదు మీరు పర్టికులర్ గా లాస్ట్ లో ఉన్న ఐటమ్ ని రిమూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ పాప్ ఐటమ్ అని ఇస్తే సరిపోతుంది. సో ఈ పాప్ ఐటమ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే లాస్ట్ లో ఉన్న వాల్యూని, అంటే లాస్ట్ లో ఉన్న కీ వాల్యూస్ ని రిమూవ్ చేస్తుంది. నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సో అగైన్ పైథాన్ డిక్షనరీ. సో ఇక్కడ చూడండి నేను పాప్ ఐటమ్ అని ఇచ్చాను కాబట్టి లాస్ట్ ఏజ్ నేమ్ సారీ కీ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ కీ వాల్యూ లాస్ట్ లో ఏజ్ వాల్యూ ఈ రెండు మనకి రిమూవ్ అయిపోతాయి. సో లాస్ట్ ఐటమ్ ని రిమూవ్ చేయడానికి ఈ పాప్ ఐటమ్ అని ఇస్తారు. సో మనం ఏం చెప్పాం, కీ వాల్యూ మొత్తం కలిపి ఏమని చెప్తాము, ఐటమ్ అంటాం. సో ఇక్కడ పాప్ ఐటమ్ అని ఇస్తే లాస్ట్ ఐటమ్ అనేది మనకి రిమూవ్ అయిపోయింది. సో మీరు ఒక పర్టికులర్ ఐటమ్ ని రిమూవ్ చేయాలనుకుంటే ఏం చేస్తాం, పాప్ అని ఇచ్చేసి దాని లోపల బ్రాంచెస్ లో ఆ కీ వాల్యూని కీని మనం ప్లేస్ చేస్తాం, ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాం కీ. ఇది రిమూవ్ చేసే మెథడ్స్. ఇది కాకుండా మామూలుగా అన్ని అరేస్ లోను సెట్స్ లోను ఉన్నట్టే డెలీట్ కూడా యూజ్ చేయొచ్చు. డెల్ ఇక్కడ మీరు ఏదన్నా కీ వాల్యూ పాస్ చేయాలను. సో నేను ఇక్కడ డిక్షనరీలో ఈ నేమ్ అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో నేను నేమ్ అని ఇస్తున్నాను. ఇక్కడ డిక్షనరీలో నేమ్ అనే ప్రాపర్టీ ఈ ఐటమ్ ఉంది కదా, ఈ ఐటమ్ ని రిమూవ్ చేయాలనుకుంటాను. సో డిక్షనరీని సెలెక్షన్ చేసినాను, ఆ పర్టికులర్ కీని నేను అసైన్ చేశాను. సో నేను డెలీషన్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నా, అగైన్ రన్ ఇట్. నాకు ఇప్పుడు ఈ పర్టికులర్ డిక్షనరీలో మనకి నేమ్ ఐటమ్ అనేది మనకి రిమూవ్ అయిపోయింది. ఓన్లీ ఏజ్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇలా డెల్ కీవర్డ్ కూడా యూస్ చేసి మనం డెలీట్ చేయొచ్చు. ఇంకా మీకు డిక్షనరీస్ ఎలా లూప్ చేయాలో కూడా నేను ఫర్ లూప్స్ యూస్ చేసేటప్పుడు చెప్పాను. సో నేను ఇక్కడ ఆ లూపింగ్ కాన్సెప్ట్ చెప్పట్లేదు. ఇక్కడ మనకి కాపీ అనే మెథడ్ ఉంటుంది. సో ఆ కాపీ మెథడ్ గురించి చూద్దాం. సో మీరు మామూలుగా డైరెక్ట్ గా రెఫరెన్స్ ఇస్తా ఉంటారు కదా, ఇక్కడ ఏదైనా డిక్షనరీ అని తీసుకున్నాను, డిక్షనరీ 2 అని తీసుకుంటున్నాను. సో దీనికి నేను డిక్షనరీని పాస్ చేస్తాను.
సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డిక్షనరీ టూ వేరియబుల్లో ఈ డిక్షనరీ ఆబ్జెక్ట్ అనేది రెఫరెన్స్ కింద పాస్ అవుతుంది. అంటే మెమరీ లొకేషన్ పాస్ అవుతుంది, వాల్యూస్ కాదు. ఇందులో ఉన్న డిక్షనరీలో ఉన్న వాల్యూస్ మనకి పాస్ అవ్వట్లేదు, ఓన్లీ మనకి ఈ డిక్షనరీ యొక్క మెమరీ అడ్రస్ పాస్ అవుతుంది. సో ఇలా రెఫరెన్స్ పాస్ అవ్వడం వలన మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఏదన్నా డిక్షనరీ టూలో, ఇప్పుడు డిక్షనరీ టూలో ఈ వాల్యూస్ అన్ని ఉంటాయి కదా, ఈ వాల్యూస్ ని మనం యాక్సెస్ చేసుకున్నాం. ఇక్కడ నేను నేమ్ ని చేంజ్ చేస్తున్నాను. సో ఈ డిక్షనరీ టూలో నేమ్ వాల్యూ నేను ఇక్కడ జయకుమార్ బదులు అశోక్ అని ఇస్తున్నాను. ఓకేనా, నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను డిక్షనరీని ప్రింట్ చేస్తున్నా, చూసారా, ఈ డిక్షనరీని ప్రింట్ చేస్తున్నాను, డిక్షనరీ టూని కాదు. సో మనకి ఏమైనా అవుట్పుట్ అవుతుందో మీరు చూడండి, ఈ అశోక్ అనేది మనకి డిక్షనరీలో కూడా చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు చూడండి, నేమ్ అశోక్, ఏజ్ 28. ఏ దాంట్లో ఈ వాల్యూస్ వస్తున్నాయి? ఈ పర్టికులర్ డిక్షనరీని ప్రింట్ చేస్తున్నాం, అంటే ఫస్ట్ డిక్షనరీని ప్రింట్ చేస్తున్నాం. ఇందులో అశోక్ జయకుమార్ ప్రింట్ అవ్వాలి కదా, కానీ నాకు అశోక్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఈ పర్టికులర్ డిక్షనరీ టూ రెఫరెన్స్ కింద డిక్షనరీ తీసుకుంటుంది. అందుకు మనం వాల్యూ చేంజ్, డిక్షనరీ టూలో వాల్యూ చేంజ్ చేసినా కానీ ఆటోమేటిక్ గా డిక్షనరీలో కూడా వాల్యూ చేంజ్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా కాకూడదు అనుకుంటే మనకి వాల్యూస్ కిందే తీసుకోవాలి అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని, ఈ డిక్షనరీ టూని మనము రెఫరెన్స్ కింద కాకుండా ఒక వాల్యూస్ లాగే తీసుకోవాలని చెప్తున్నాం. అంటే దీంట్లో ఉన్న వాల్యూస్ తీసుకోవడానికి మనం చెప్తున్నాం. దాన్ని ఏం మెథడ్ ఇస్తాం? కాపీ అనే మెథడ్ ని మనం పాస్ చేస్తాం. సో డిక్షనరీ డాట్ కాపీ అంటే ఈ కంప్లీట్ డిక్షనరీని రెఫరెన్స్ కింద కాకుండా ఒక వాల్యూ ఆబ్జెక్ట్ కింద మనకి ఈ డిక్షనరీ పాస్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనకి షాలో కాపీ పాస్ అయింది, డీప్ కాపీ కాకుండా. షాలో కాపీ అని మనకి పైన చూపిస్తాను చూడండి, షాలో కాపీ పాస్ అవుతుంది. షాలో కాపీకి డీప్ కాపీ అంటే ఏందో తేడా మీకు తర్వాత క్లాసెస్ లో చెప్తాను. సో ఇక్కడ మనం షాలో కాపీ పాస్ చేస్తున్నాం. మామూలు ఒకవేళ మీకు ఇక్కడే కావాలంటే చెప్తాను, తర్వాత దానికి సపరేట్ వీడియో కూడా చేస్తాను షాలో కాపీకి డీప్ కాపీకి. ఇక్కడ షాలో కాపీ అంటే జస్ట్ వాల్యూస్ మాత్రమే ఇస్తుంది. ఓకేనా, అంటే వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అదే డీప్ కాపీ అయితే కంప్లీట్ గా మనం రెఫరెన్స్ ని పాస్ చేస్తాం అనమాట. సో ఇందాక మనం ఇచ్చింది మనం డీప్ కాపీ లాగా తీసుకుంటుంది. అంటే ఏదన్నా మీరు డిక్షనరీ టూలో కూడా వాల్యూ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా డిక్షనరీలో కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీనికి షాలో కాపీని పాస్ చేశాను. సో ఈ షాలో కాపీ పాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఓన్లీ వాల్యూస్ మాత్రమే ఈ డిక్షనరీలో స్టోర్ అవుతాయి, ఈ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ కాదు. సో మనకి ఇక్కడ నేమ్ లో అశోక్ చేంజ్ చేసినా గానీ నాకు ఈ డిక్షనరీ ప్రింట్ చేస్తే దీంట్లో వాల్యూ చేంజ్ అయ్యిండదు. సో ఇక్కడ కంట్రోల్ సేవ్ చేస్తున్నాను, అగైన్ రన్ చేస్తున్నాను చూడండి. సో నాకు ఇక్కడ నేమ్ జయకుమార్ అని ఉంది, ఏజ్ 28 అని ఉంది డిక్షనరీకి. సో నేను ఇప్పుడు సెకండ్ ఇక్కడ ప్రింట్ డిక్షనరీ టూ అని కూడా ఇస్తున్నాను. సో ప్రింట్ డిక్షనరీ టూ అని ఇచ్చాను, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తే నాకు చూడండి డిక్షనరీ టూలో అశోక్ ఉంటుంది, డిక్షనరీలో మనకి నార్మల్ గా మనం ఇంతకు ముందు ఇచ్చిన జయకుమార్ అనేది ఉంటుంది. సో నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫస్ట్ డిక్షనరీలో ఏమున్నాయి, నేమ్ జయకుమార్, ఏజ్ 28 ఉంది. సెకండ్ డిక్షనరీ ఏముంది, మనం నేమ్ వాల్యూని చేంజ్ చేసాం, అశోక్ కింద చేంజ్ చేసాం. సో ఇక్కడ నేమ్ అనేది అశోక్ వచ్చింది, ఏజ్ అనేది 28 వచ్చింది. ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ నేను డిక్షనరీలో నేను ఏజ్ ని చేంజ్ చేస్తున్నాను, ఇక్కడ ఏజ్ చేంజ్ చేస్తాను, 29 ఇస్తుంది. సో సేవ్ చేస్తాను. నాకు ఇప్పుడు డిక్షనరీలో 28 ఉంది కదా, ఈ వాల్యూ 29 కింద చేంజ్ అవుతుంది. సో ఇక్కడ 29 కి ఈ డిక్షనరీ, ఇక్కడ మనం డిక్షనరీ టూ కి రెఫరెన్స్ గా ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ చేంజెస్ కూడా, ఇక్కడ మీరు ఏజ్ లో ఈ పర్టికులర్ డిక్షనరీలో ఏదైనా వాల్యూ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ డిక్షనరీ టూ లో కూడా ఆ వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఎందుకంటే మనం రెఫరెన్స్ గా ఇవ్వట్లేదు, వాల్యూస్ ఇస్తున్నాం కాబట్టి. స్టార్టింగ్ లో చేంజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏం కాదు. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు నేను ఇక్కడ డిక్షనరీలో ఏజ్ చేంజ్ చేశాను కాబట్టి నాకు ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ చేంజెస్ అవుతాయి, కానీ ఇక్కడ డిక్షనరీలో నాకు ఎటువంటి చేంజెస్ ఉండవు. సో డిక్షనరీ టూలో నాకు ఏజ్ వాల్యూ 28 ఉంటుంది. నేను సేవ్ చేస్తాను చూడండి, నాకు ఇప్పుడు డిక్షనరీ వన్ లో మాత్రమే 29 కింద చేంజ్ అవుతుంది, డిక్షనరీ టూలో నాకు వాల్యూ అనేది 28 ఉంటుంది. సో సేవ్ చేశాను. సో అగైన్ రన్. ఇక్కడ చూడండి, సో ఫస్ట్ డిక్షనరీలో ఏముంటుంది,
మనకి ఈ వాల్యూస్ వస్తున్నాయి. సో మనం ఏం చేసాం, ఇక్కడ డిక్షనరీ డాట్ కాపీ అని ఇచ్చాం. సో ఏం చేస్తుంది షాలో కాపీ అంటే ఓన్లీ వాల్యూస్ మాత్రమే ఇప్పుడు డిక్షనరీ టూ లో ఉన్నాయి. డిక్షనరీ టూ లో ఆల్రెడీ వాల్యూస్ వచ్చేసాయి కదా, నేమ్ జయకుమార్ అని వచ్చింది, ఏజ్ 28 అని వచ్చింది. మనం చేంజెస్ ఏం చేస్తున్నాం డిక్షనరీ టూ లో, ఓన్లీ నేమ్ మాత్రమే చేంజ్ చేసాం, వాల్యూ చేంజ్ చేయట్లేదు. ఇప్పుడు మనం వాల్యూని ప్రింట్ చేస్తుంటే మనకి ఏమవుతుంది, ఓన్లీ డిక్షనరీలో ఏజ్ మాత్రమే చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఈ పర్టికులర్ డిక్షనరీలో మాత్రమే ఆ వాల్యూ చేంజ్ అవుతుంది. డిక్షనరీ టూలో మనకి వాల్యూ చేంజ్ అవ్వట్లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ డిక్షనరీలో ఉన్న వాల్యూస్ మొత్తం డిక్షనరీ టూలో సేవ్ అయిపోయినాయి. సో సేవ్ అయిన వాల్యూస్ మనం చేంజ్ చేయలేం. ఎందుకు, మనకి షాలో కాపీ ఇస్తున్నాం, డీప్ కాపీ కాదు. ఒకవేళ డీప్ కాపీ అయితే మీరు ఇక్కడ చేంజ్ చేస్తే కూడా ఆటోమేటిక్ అక్కడ చేంజ్ అవుతుంది. ఇక్కడ కావాలంటే నేను ఇక్కడ కాపీ మెథడ్ ని తీసేస్తున్నాను చూడండి. సో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆటోమేటిక్గా నేను రన్ చేస్తే సో నాకు వాల్యూస్ చూడండి, రెండిట్లో కూడా నాకు 29 వస్తుంది. ఎందుకు, ఇక్కడ మనకి డీప్ కాపీ తీసుకుంటుంది. సో డీప్ కాపీ అంటే మీకు తెలుసు రెఫరెన్స్ గా తీసుకుంటుంది. సో మీరు ఎక్కడైనా ఫర్దర్ గా ఎక్కడైనా వాల్యూస్ చేంజ్ చేసినా ఆటోమేటిక్ గా రెఫరెన్స్ గా తీసుకున్న దాంట్లో కూడా వాల్యూస్ అనేది చేంజ్ అవుతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు జస్ట్ కాపీ కింద ఇస్తే ఓన్లీ వాల్యూస్ తీసుకుంటుంది. సో మీరు ఫర్దర్ గా ఏదన్నా ఈ పర్టికులర్ డిక్షనరీ ఆబ్జెక్ట్ లో మీరు చేంజెస్ చేసినా అవి ఈ డిక్షనరీ టూలో ఆ చేంజెస్ అనేది మనకి ఇంపాక్ట్ అవ్వవు. ఎప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ స్టేట్ లో మీరు ఏదైనా వాల్యూస్ చేంజ్ చేస్తే మాత్రమే అవి ఇనిషియలైజ్ అవుతాయి. ఇక్కడ నేను 29 ఇచ్చాను కదా, ఇక్కడ నేను 29 కాకుండా ఇనిషియల్ స్టేట్ లో నేను 30 ఇస్తున్నాను. సో ఇప్పుడు 30 ఇస్తున్నాం కదా, ఈ వాల్యూస్ నేమ్ జయకుమార్ ఏజ్ 30 అనేది ఇప్పుడు ఈ డిక్షనరీలో కాపీకి షాలో కాపీ కింద పాస్ చేసాం. సో వాల్యూస్ మాత్రం వెళ్తున్నాయి. ఇక్కడ ఏజ్ అనేది 30 ఉంది కదా, ఈ డిక్షనరీలో కూడా ఇప్పుడు ఏజ్ అనేది 30 ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ డిక్షనరీలో ఏజ్ చేంజ్ చేస్తారో 29 కింద, అప్పుడు ఈ పర్టికులర్ డిక్షనరీ ఆబ్జెక్ట్ లో మాత్రమే చేంజ్ అవుతుంది. ఈ డిక్షనరీ టూ ఆబ్జెక్ట్ లో మాత్రం మనకి ఆ డేటా అనేది చేంజ్ అవ్వదు. సో నేను అవుట్పుట్ చేస్తే నాకు డిక్షనరీ టూలో ఏజ్ 30 ఉంటుంది, కానీ డిక్షనరీలో మాత్రం నాకు ఏజ్ అనేది 29 అనేది అవుట్పుట్ అవుతుంది. నేను సేవ్ చేస్తున్నాను, అగైన్ ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో మీకు డౌట్ గా ఉంటే ప్రాక్టీస్ చేయండి, క్లియర్ అవుతుంది. చూస్తూ వీడియోని ప్రాక్టీస్ చేయండి, మీకు ఐడియా ఆ డౌట్ అనేది క్లియర్ అవుతుంది. నేను ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు చూడండి, నేను డిక్షనరీ టూలో మనకి ఏం వాల్యూ చేంజ్ అవ్వట్లేదు. ఎందుకు, స్టార్టింగ్ లో 30 ఉంది కాబట్టి నాకు డిక్షనరీ టూలో మనం అశోక్ ఒక్కటి చేంజ్ చేసాం, నేమ్ ఒకటి చేంజ్ చేసాం, వాల్యూ చేంజ్ చేయలేదు కాబట్టి అది 30 చూపిస్తుంది. కానీ డిక్షనరీ వన్ లో ఏజ్ చేంజ్ చేశాం కాబట్టి నేను ప్రింట్ చేస్తుంది ఏజ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. ఓన్లీ వింటే మీకు డౌట్ గానే ఉండిపోతుంది, ఇది క్లారిఫై అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కాపీ చేయడం అనేది. ఇప్పుడు ఒక డిక్షనరీలో మనం ఇంకొక డిక్షనరీని కూడా పాస్ చేయొచ్చు, అంటే ఇన్నర్ డిక్షనరీస్ కూడా పాస్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నేమ్ అని ఇచ్చాను. సో నేమ్ కాకుండా మనము ఇక్కడ పర్సన్ అని పెడదాం, లేదంటే నేమ్ అని పెడదాం. ఇక్కడ నేమ్ వచ్చేసరికి లోపల ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది పెడదాం. సో ఇక్కడ ఇంకొక ఫ్లవర్ బ్యాకెట్ తీసుకుంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం దీనికి ఇంకొక డిక్షనరీ పాస్ చేస్తున్నాం. సో ఈ డిక్షనరీ లోపల నేను ఇంకో డిక్షనరీ పాస్ చేస్తున్నాను. సో దీనికి ఏం పాస్ చేస్తున్నాను అంటే ఫస్ట్ నేమ్ అని పాస్ చేస్తున్నాను. దీనికి వాల్యూ జయకుమార్ అని పాస్ చేస్తున్నాను. తర్వాత కామా పెట్టేసి ఇక్కడ లాస్ట్ నేమ్ ఇస్తున్నాను. లాస్ట్ నేమ్ సిప్పలా అని ఇస్తాను. సో సర్ నేమ్. సో సేవ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు ప్రింట్ చేస్తే సో నాకు ఇప్పుడు డిక్షనరీ టూ అవసరం లేదు, నేను డిక్షనరీ టూని ప్రస్తుతానికి కామెంట్ అవుట్ చేసేస్తున్నాను. ఓన్లీ నేను ఇప్పుడు డిక్షనరీని మాత్రమే ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ చేస్తే నాకు ఎలా వస్తుందో చూడండి. సేవ్ చేయండి ఫస్ట్. సో నాకు ఇక్కడ చూడండి, ఒక డిక్షనరీ లోపల ఇంకొక డిక్షనరీని మనం ప్లేస్ చేసాం. ఓకేనా, ఇది డిక్షనరీకి ఇంకొక డిక్షనరీ పాస్ చేయడం అనేది. ఈ డిక్షనరీలో మీరు ఏ టైప్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. వాల్యూ కింద మీరు అరేస్ అన్న పాస్ చేయొచ్చు, సెట్స్ అన్న పాస్ చేయొచ్చు, లేకపోతే టపుల్స్ అన్న పాస్ చేయొచ్చు, నో ప్రాబ్లం అట. ఓకేనా, మీరు ఏదైనా పాస్ చేయొచ్చు. నేను ఇక్కడ కావాలనుకుంటే ఏదైనా పాస్ చేయను, ఇక్కడ టపుల్ ని పాస్ చేస్తాను. టపుల్ ని పాస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు అరేస్ ఒక లిస్ట్ పాస్ చేయాలన్నా కూడా లిస్ట్ ని కూడా పాస్ చేయొచ్చు.
ఓకేనా, పాస్ చేయొచ్చు. లేదా లిస్ట్ పాస్ చేయొచ్చు, లేదా టపుల్ పాస్ చేయొచ్చు, లేదా సెట్ కూడా పాస్ చేయొచ్చు. మీరు సెట్ వాల్యూస్ కూడా పాస్ చేయొచ్చు, లేదా ఒక ఇప్పట్లాగే మనం ఒక డిక్షనరీని కూడా పాస్ చేయొచ్చు. ఓకేనా, ఇది యాక్చువల్గా డిక్షనరీస్ పాస్ చేయడం. ఇప్పుడు డిక్షనరీలో ఒక డిక్షనరీ లోపల ఇంకో డిక్షనరీ కూడా పాస్ చేసాం. ఇప్పుడు వీటిని యాక్సెస్ చేసుకోవాలా అంటే ఈ నేమ్ లోపల ఫస్ట్ నేమ్ మాత్రమే యాక్సెస్ చేసుకోవాలా. అదే ఎలా? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ నేమ్ ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను, నేమ్ అనేది సేవ్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఏమొస్తుందో చూడండి అవుట్పుట్ లో. ఆ పర్టికులర్ ఈ ఫస్ట్ నేమ్ నుంచి మొత్తం ఈ డేటా అంతా, ఈ వాల్యూ అంతా నాకు అవుట్పుట్ అవుతుంది. సో నాకు ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇదంతా ఈ ఆబ్జెక్ట్ మొత్తం ఈ డిక్షనరీ మొత్తం మనకి అవుట్పుట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ ఫస్ట్ నేమ్ మాత్రమే కావాలి కదా. సో మనం ఇక్కడ సెకండ్ ఇంకొక స్క్వేర్ వాల్యూస్ తీసుకొని ఇక్కడ మనము ఆ ఫస్ట్ నేమ్ అనేది పాస్ చేస్తాం. ఫస్ట్ నేమ్ సో నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే నాకు ఫస్ట్ నేమ్ లో ఉన్న వాల్యూ అనేది అవుట్పుట్ అవుతుంది. ఇక్కడ చూడండి జై కుమార్ అని వచ్చింది. వేరు మీకు లాస్ట్ నేమ్ కావాలి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ లాస్ట్ నేమ్ ఇస్తాను. సేవ్. సో నాకు ఇక్కడ చిప్పలాంటి డిస్ప్లే. సో ఇలా మీరు వాల్యూస్ ని డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకేనా, ఒక డిక్షనరీ లోపల ఏదైనా వాల్యూ డిక్షనరీ పాస్ చేస్తే ఇలా మనం కీ వాల్యూస్ ని యూస్ చేసుకుంటాం. సేమ్ అరేస్ లో ఒక అరే లోపల ఎలా ఇంకో అరే ఇస్తే వాల్యూస్ యూస్ చేసుకుంటామో ఇండెక్స్ పొజిషన్స్, ఇక్కడ కూడా ఏమంటే ఇండెక్స్ పొజిషన్స్ కాకుండా మనం పర్టికులర్ గా కీ వాల్యూస్ అనేది కీస్ అనేది మనం పాస్ చేస్తాం. ఓకేనా, ఇది ఇలా కాకుండా మీకు ఒక డిక్షనరీలో ఏమేమి కీస్ ఉన్నాయో కావాలి. సో మనం ఎలా యూస్ చేసుకుంటాం, డాట్ కేఈవైఎస్ కీస్ అని పాస్ చేస్తాం. ఓకేనా, ఈ కీస్ అనే మెథడ్ మనకి అవుట్పుట్ చేస్తుంది ఏమేమి కీస్ ఉన్నాయి మన డిక్షనరీలో అని. సో నాకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, నేమ్ ఏజ్ అనేది మనకి డిక్షనరీలో కీస్ కింద ఉన్నాయి. ఓకేనా, ఈ నేమ్ లో మళ్ళా సపరేట్ గా కీస్ కింద ఇవి ఉన్నాయి. ఓకేనా, మీరు కావాలనుకుంటే ఇప్పుడు వాటిని యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడ పర్టికులర్ గా నేమ్ అని ఇవ్వండి. నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తే నాకు ఆ డిక్షనరీలో ఉన్న నేమ్స్ లో ఉన్న కీ వాల్యూ కీస్ అనేది నాకు డిస్ప్లే అవుతుంది. ఇలా మీరు ఒక్క డిక్షనరీ లోపల ఏదైనా డిక్షనరీ పాస్ చేసి ఇన్నర్ డిక్షనరీ ఇస్తే అప్పుడు నెక్స్ట్ డిక్షనరీలో ఇలా యూస్ చేసుకోవచ్చు వాల్యూస్. సో నేను ఇక్కడ కీస్ ఇచ్చాను, కీస్ చెక్ చేశాను. అలాగే నేను వాల్యూస్ కూడా కావాలా, ఆ కీస్ లో ఉన్న వాల్యూస్ ఏమేమి వాల్యూస్ ఉన్నాయో కావాలి. సో నేను ఇక్కడ వాల్యూస్ ఇస్తాను. సో ఈ మెథడ్ యూస్ చేస్తే మనకి ఏమేమి వాల్యూస్ ఉన్నాయో మన డిక్షనరీలో ఆ వాల్యూస్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ నేమ్ కీ ఉంది కదా, ఈ కీలో ఇదంతా ఒక వాల్యూ కింద స్టోర్ అయింది. సో మనకి అది చూపించింది. తర్వాత నెక్స్ట్ ఏజ్ లో ఉన్న 30 చూపిస్తాను. సో 30 చూపిస్తాను చూడండి. ఇలా మనకి డిక్షనరీస్ లో వాల్యూస్ చూపిస్తుంది. ఓకేనా, మనకి వాల్యూస్ అన్ని ఒక అరే లాగా చూపిస్తాయి. ఓకేనా, ఒక లిస్ట్ లాగా మనకి అవుట్పుట్ చేస్తుంది. ఇది ఒకవేళ మీరు కీస్ ఇస్తే ఆ కీస్ ఎలా అవుట్పుట్ అవుతాయంటే మనకి అర్రేస్ లా అంటే టపుల్ లాగా మనకి అవుట్పుట్ అవుతుంది. ఇదే మన వాల్యూస్ అయితే మనకి లిస్ట్ లాగా అవుట్పుట్ అవుతుంది. అరే ఒకవేళ కీస్ అయితే మనకి ఒక టపుల్ లాగా అవుట్పుట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకో. ఓకే, నేమ్ వాల్యూస్ వచ్చాయి. తర్వాత ఐటమ్స్ ఉంటుంది. సో ఐటమ్స్, ఈ ఐటమ్స్ ఏం చేస్తుందంటే పర్టికులర్ గా మనకి కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి కదా, ఆ కంప్లీట్ డేటాని మొత్తం మనకి చూపిస్తుంది. మనం డైరెక్ట్ డిక్షనరీస్ అని ఇచ్చినా అదే వస్తుంది, డిక్షనరీ డాట్ ఐటమ్స్ అని ఇచ్చినా కూడా అదే వస్తుంది. సో నేను ఇక్కడ సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి ఇలా కీ వాల్యూ పేర్స్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇది మనం యాక్చువల్ గా యూస్ చేసుకునే విధానం. ఒకవేళ పర్టికులర్ గా ఒక కీ ఉందా లేదా మన దాంట్లో చెక్ చేసుకోవాలనుకున్నా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా డిక్షనరీలో నేమ్ అనే కీ ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నాను. సో నేమ్ ఇన్ డిక్షనరీ, సో డిక్షనరీ. సో సేవ్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి ట్రూ అని వచ్చింది. ఒకవేళ నేను ఏమన్నా ఇక్కడ లేనిది ఇస్తున్నాను, నేను ఇక్కడ సర్నేమ్ అని ఇస్తాను చూడండి, సర్నేమ్. సో సేవ్ చేస్తున్నాను. సో నాకు సర్నేమ్ అనేది కీ కీ లేదనమాట. సో నేను ఇక్కడ సర్నేమ్ అని సెర్చ్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది, అంటే ఫాల్స్ వస్తుంది అవుట్పుట్. నేను ఇక్కడ రన్ చేస్తున్నాను, నాకు ఫాల్స్ అనేది అవుట్పుట్ అవుతుంది చూడండి. సో ఒకవేళ ఏదన్నా ఉందా లేదా వాల్యూ కీస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ఇలా యూస్ చేస్తాం. ఓకేనా, ఇలా కాకుండా ఒకవేళ మనకి
నాట్ ఇన్ కూడా యూస్ చేయొచ్చు. మీరు నాట్ ఇన్ యూస్ చేస్తే ఏమవుతుందంటే సర్నేమ్ లేకపోతే మనకి ట్రూ చూపిస్తుంది. ఇక్కడ సర్నేమ్ నాట్ ఇన్ డిక్షనరీ. ఒక ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే సర్నేమ్ ఈ డిక్షనరీలో లేకపోతే నాకు ట్రూ చూపిస్తుంది, ఒకవేళ ఆ సర్నేమ్ ఉంటే నాకు ఫాల్స్ అనేది చూపిస్తుంది. ఓకేనా, నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు సర్నేమ్ అనేది లేదు కదా డిక్షనరీలో, అందుకు మనకు అవుట్పుట్ ఏం చూపిస్తుంది అంటే ట్రూ చూపిస్తుంది. లేదు. సో నాకు ఇక్కడ చూడండి ట్రూ చూపిస్తుంది, సర్నేమ్ లేదు కాబట్టి. ఒకవేళ ఉంటే, సర్నేమ్ అనేది ఉంటే, సర్నేమ్ లేదు మనకి నేమ్ ఉంది. సో నేమ్ ఉంది కదా, సో నేమ్ నాట్ ఇన్ డిక్షనరీ అని ఇస్తున్నాం. సో నేమ్ లేకపోతే మనకి ట్రూ చూపిస్తుంది. ఇక్కడ నేమ్ అనేది మనకి డిక్షనరీలో ఉంది కాబట్టి ఇప్పుడు నాట్ ఇన్ అని ఇస్తే మనకి ఏమొస్తుంది అంటే ఫాల్స్ వస్తుంది. ఇందాక అట్లాగే ఒకవేళ ఉంటే ట్రూ చూపిస్తుంది, లేకపోతే ఫాల్స్ చూపిస్తుంది ఇన్ యూస్ చేస్తే. ఇక్కడ ఆపోజిట్ చేస్తున్నాం, ఇన్ లో వచ్చే అవుట్పుట్ ని మనం రివర్స్ చేస్తున్నాం అనమాట, అంతకుమించి ఏం చేయట్లేదు. ఇక్కడ సేవ్ చేస్తున్నాం. ఇన్ యూస్ చేస్తే ఇప్పుడు నేమ్ ఇన్ డిక్షనరీ అని ఇస్తే మనకి ఏమొచ్చింది ట్రూ చూపించింది, ఎందుకంటే డిక్షనరీలో నేమ్ అనేది ఉంది కాబట్టి. ఇప్పుడు నేమ్ మనకి ఉంటే మనం ఏమని ఇస్తున్నాం, నాట్ ఇన్ అని ఇస్తున్నాం. అంటే ఒకవేళ నేమ్ అనే ప్రాపర్టీ లేకపోతే మాత్రమే మనకి ట్రూ చూపించాలి, ఒకవేళ ఉంటే మనకి ఫాల్స్ అనేది చూపించాలా అని చెప్తున్నాం. నేను ఇక్కడ సేవ్ చేశాను, రన్ చేస్తున్నాను. సేమ్ ఇన్ కి ఇన్ యూస్ చేస్తే ఏమైతే అవుట్పుట్ వస్తుందో నాట్ ఇన్ యూస్ చేస్తే దానికి క్వైట్ ఆపోజిట్ అవుట్పుట్ మనకి అవుట్పుట్ లో చూపిస్తుంది. నేను ఇప్పుడు రన్ చేస్తే నాకు ఫాల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నాకు ఫాల్స్ అనేది వస్తుంది, ఎందుకు నేమ్ అనే ప్రాపర్టీ మనకు ఉంది. సో ఉంది కాబట్టి కీ అనేది మనకి వాల్యూ అనేది అవుట్పుట్ లో ఫాల్స్ అనేది చూపిస్తుంది. ఇది మనం ఏదైనా డిక్షనరీస్ లో కీస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి యూస్ చేసాం. ఇది డిక్షనరీస్, కంప్లీట్ డిక్షనరీస్ లో ఉన్న మెథడ్స్ అన్ని. మీకు ఇంకా కంప్లీట్ గా మీకు ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కానీ మనం యూస్ చేస్తాం. ఇక్కడ కూడా మీకు క్లియర్ అనే మెథడ్ యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, డిక్షనరీస్ లో కూడా క్లియర్ అనే మెథడ్ ఉంటుంది, దాన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సేమ్ ఇందాక టెక్స్ట్ సెట్స్ దానిలో ఎలా యూస్ చేసామో అలాగే క్లియర్ మెథడ్ ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ like, share and subscribe to my videos.